గౌరవ సభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడుతూ పల్లవి విల్లా హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ వైడనింగ్కి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఒక పక్షాన డిఫెన్స్ ల్యాండ్ ఉంది, ఇంకో పక్షాన లేక్ ఇంకో పక్షాన ఉంది. సో అలైన్మెంట్కి సంబంధించి ఆలోచన చేయమని కోరారు. వీటిని కూడా అనేక సందర్భాల్లో ఈ రోడ్ అలైన్మెంట్ చేస్తూ ఉన్న సందర్భాల్లో మరి హౌసింగ్ సొసైటీ పక్కన ఉన్న ఆ ప్రాంత వాసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పరిశీలన చేయడం జరిగింది అధ్యక్ష. సో అయినప్పటికీ అది వీళ్ళు సంకల్పన కాలేదు. అలైన్మెంట్ అనే అంశం ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఇది, కానీ అలైన్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో ఓ పక్కన లేక్ ఉంది, ఇంకో పక్కన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు వేరే ఇతరత్ర ప్రత్యామ్నాయ అలైన్మెంట్కు అవకాశం లేకుండా పోయింది. సో రీఅలైన్మెంట్ అనేది పాసిబుల్ లేదని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి వారు చెప్పినట్టు ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు, ప్యారడైజ్ నుంచి షామీర్పేటకు సంబంధించిన అంశం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ గారిని కూడా కలుసుకొని మరి 100 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ట్రాన్స్ఫర్ సంబంధించి అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈరోజు హెచ్ఎండిఏ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమం షామీర్పేట్ ప్యారడైజ్ది మరి అతి తొందరలో కూడా పనులు చేపట్టే కార్యాచరణ తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1349 గౌరవ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్,